దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో బడ్జెట్ సూట్ కేసుతో పార్లమెంటు ముందుకు రాబోతున్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. సాంప్రదాయానికి భిన్నంగా ఎన్నో ప్రత్యేకతలతో చిట్టాపద్దులను సిద్దం చేశారు. ఓవైపు నోట్ల రద్దు సవాళ్లు, మరోవైపు ఆర్థికవేత్తల హెచ్చరికలు, ఇంకోవైపు వరాల కోసం ఎదురు చూస్తున్న సామాన్య ప్రజలు. ఈసారి జైట్లీ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? 5 రాష్ట్రాల ఎన్నికల వేళ తాయిలాలు ఇవ్వకుండా ఉండడం సాధ్యమేనా? కేంద్ర బడ్జెట్ అంటే సామాన్యుల నుంచి కార్పొరేట్ వర్గాల వరకు అందరికీ ఆసక్తే. దేశ ఆర్థిక వ్యవస్థను ఏడాది పాటు దిశా నిర్దేశం చేసే పవర్ఫుల్ వెపన్ సెంట్రల్ బడ్జెట్. ఆర్థిక మంత్రిచ్చే హామీలు, కేటాయింపులు, తీసుకునే నిర్ణయాలు, మినహాయింపులు, వీటి చుట్టూనే బడ్జెట్ మొత్తం తిరుగుతుంది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న మోడీ సర్కార్కు ఈసారి బడ్జెట్ లిట్మస్ టెస్ట్ అనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు వంటి సంచలన నిర్ణయం తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక విధానాలతో ముందుకు వెళ్లనుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈసారి బడ్జెట్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. కానీ ఈసారి ఫిబ్రవరి 1నే ఎంచుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే నిధులు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ మార్పు చేశారు. ఇక 92 ఏళ్ల నాటి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి తొలిసారిగా సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను కలిపేశారు. రైల్వేల కోసం ఓ చాప్టర్ను కేటాయించారు జైట్లీ. బడ్జెట్ను మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ మాత్రం ఉదయం 11 గంటలకే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికోసం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిపోతోందని ఆర్థికవేత్తలతో పాటు విపక్షాలు కూడా విమర్శలు గుప్పించాయి. వృద్ధి రేటు పడిపోవడం ఖాయమని మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కూడా హెచ్చరించారు. భారత ఆర్థిక వృద్ధి రేటు 6% మించదని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే బడ్జెట్ కు ఒకరోజు ముందు పార్లమెంటు ముందుకొచ్చిన ఆర్థిక సర్వే మాత్రం భవిష్యత్తుపై భరోసాతోనే ఉంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.75 నుంచి 7.5% మధ్యలో ఉంటుందని ఎకానమిక్ సర్వే అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లను ఉంచాయి. క్యాష్లెస్ ఎకానమీ దిశగా దేశాన్ని నడిపేందుకు కంకణం కట్టుకుంది ప్రభుత్వం. అందులో భాగంగా డిజిటల్ లావాదేవీలను పెంచింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు జైట్లీ. పెద్ద నోట్ల రద్దుతో పోయిన ఇమేజ్ ను పెంచుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకునే ప్రకటనలు చేయవచ్చు. నిరుపేదలకు ఆసరా అందించేందుకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్లాన్ గురించి కూడా కేంద్రం సీరియస్ గానే కసరత్తు చేసింది. ఉద్యోగులు, నిరుద్యోగులు అన్న తేడా లేకుండా ప్రతి వ్యక్తికి కనీసం కొంత సొమ్మును ప్రభుత్వమే ఇవ్వటం ఈ పథకం ఉద్దేశం. పేదరిక నిర్మూలనకు ఈ స్కీమ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఆశలు, అంచనాలు అందరికీ ఉన్నాయి. కానీ జైట్లీ మనసులో ఏముందో తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఎదురు చూడాలి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించబోతున్న జైట్లీ ఏ వర్గాలను సంతృప్తిపరుస్తారో, నిరాశపరుస్తారో చూడాలి.